సార్ ఇప్పుడు ఈ యాత్రను అయితే మీరు వ్యతిరేకిస్తున్నారు. అసలు వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు దేనికైనా సరే ఒక ఆధారం అనేది ఉంటేనే మనం మాట్లాడడానికి, వాస్తవంగా నిరూపించడానికి బాగుంటుంది. మీరు ఈ యాత్రను వ్యతిరేకించడం వెనక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటి? ఎందుకని వ్యతిరేకిస్తారు? మేడం, ఈ యాత్రని మనం వ్యతిరేకించడం లేదు. ఏమంటే శ్రీ మహారాజ్ అనే వ్యక్తి ఏదైతే ఈ ఢిల్లీ కాన్సెప్ట్ పెట్టారు కదా, ఈ ఢిల్లీ కాన్సెప్ట్ అనేది రాజకీయం అని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే రాజకీయం అని చెప్పడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాత్ర అనేది పెట్టుకుంటారు. బహుశా అతను ఢిల్లీ వెళ్తున్నారు అంటే ఇందులో ఇంకొక కారణం ఏదైనా ఉండొచ్చు అంటారా? మేడం, ఆయన ఒక సేవాగఢ్ ట్రస్ట్కి ధర్మాధికారి మాత్రమే. ఆయన సేవాగఢ్ని డెవలప్ చేయలేదు. అట్లాంటిది సమాజాన్ని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టుకొని ఏం డెవలప్ చేస్తాడు? ఇప్పుడు ఆయన ఒకవేళ డెవలప్ చేయాలనుకుని భారతదేశంలో ఉన్న జనాలందరినీ పిలుచుకోవచ్చేసి సేవాగఢ్లో చూపించి సేవాగఢ్ని బాగుపెట్టాలనుకొని సేవాగఢ్లో సేవల ఆశీర్వాదం ఇప్పించి జనాలకు మంచి చేసే సేవలు. కానీ ఢిల్లీకి పిలుచుకుపోయి ఏం చేస్తాడు? ఢిల్లీలో పోయి ఆయన చూపించుకొని ఢిల్లీలో సమాజం ఉందనేసి రాజకీయం చేయాలనే తప్ప ఆయన కాన్సెప్ట్ తప్పితే వేరే ఏమీ లేదు. అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇందులో ఎవరైనా పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఆయన క్లియర్ కట్ గా బీజేపీ పార్టీకి నాకు అమిత్ షా తెలుసు, నేను నరేంద్ర మోదీ గారితో తీసుకుపోయి సమాజం తీసుకుపోయి పెడతానంటే ఆల్రెడీ నరేంద్ర మోదీ గారికి భారతదేశంలో ఉన్న బంజారాలు అందరూ తెలుసు. ఇప్పుడు యూపీలో 80 లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో 60 లక్షల మంది ఉన్నారు, కర్ణాటకలో 40 లక్షల మంది ఉన్నారు, మహారాష్ట్ర, ఇలా సమాజం మొత్తం భారతదేశంలో 14 కోట్ల జనాభా ఉందని మోదీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు. ఈయన శ్రీ మహారాజ్ అనేది తీసుకుపోయి ఢిల్లీలో చూపెట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈయన ఒక రాజకీయంగా అక్కడ ఎదగాలో, లేదంటే ఆయన ఉద్దేశం వేరే పెట్టుకొని, లేదంటే ఈ సేవాలాల్ మహారాజ్ ఒక పేరుతో ఆయన సొంతంగా ఇది చేసుకోవాలని చేస్తున్నారు అనేది మా అపోజిషన్. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో కానీ లేకుంటే దీని మీద వచ్చే ఇన్కమ్ని కానీ తప్పుడు ఉద్దేశంతో తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? మేడం, ఇప్పుడు ఆయనకు ఒకవేళ నిజంగా సేవాగఢ్ని మంచిగా చేయాలనుకుని ఆయన ఉద్దేశం ఉండింటే సేవాగఢ్ పేరుతో ఒక మంచి స్కూలు, కాలేజు, హాస్టళ్ళు, బీదోళ్ళకి ఏదైనా చేయొచ్చు. అట్లాంటిది ఏది చేయకోకుండా ఒకవేళ ఆయన దగ్గర స్వయంగా ఒక ధర్మాధికారిగా ఆయన దగ్గర డబ్బు ఏమన్నా ఉండింటే ఆయన కనీసం ఉన్న ఆ పేరు మీద సేవాగఢ్ ట్రస్ట్ పేరు మీద స్కూల్ పర్మిషన్ కానీ, హాస్టల్ పర్మిషన్ కానీ, ఒక ఆశ్రమం పర్మిషన్ అట్లాంటి ఏదైనా తీసుకొని, ఒకవేళ ఇప్పుడు మన దగ్గర బిల్డింగ్ లేకపోతే చాలా మంది కర్నూలు జిల్లాలో బీదోళ్ళు ఉన్నారు, బంజారాలో, అనంతపూర్ జిల్లాలో ఉన్నారు, చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అన్ని దగ్గర బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన షెల్టర్ ఇవ్వాల్సి ఉండే. అట్లాంటి దీనికి ఖర్చు పెట్టేసి ఢిల్లీలో ఎందుకు చూపెట్టాలి? అంటే ఢిల్లీనే టార్గెట్గా పెట్టుకోవడం గల వెనకాల కారణం అది దానికి కారణమే రాజకీయం అనేది మేము స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు సేవాగఢ్ ట్రస్ట్ బంజారా సమాజానికి సంబంధించి సేవాలాల్ పుట్టిన జన్మస్థలం అని అక్కడ ఇది ఉండేదానికి జనాలందరికీ చూపెట్టాలి, ఆ ట్రస్ట్ డెవలప్ అవ్వాలి, దాంతో సమాజం బాగుపడాలనుకుంటే వాళ్ళు అక్కడ చేయలే కానీ ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు? అక్కడ ట్రస్ట్ అనేది దీన పరిస్థితిలో ఉంది. ఆ సంగతి అందరికీ మేడం, అది ట్రస్ట్ ఉండేది ఇప్పటి నుంచి కాదు, చాలా పాత ట్రస్ట్. ఆ పాత ట్రస్ట్కి ఈయన కొత్తగా వచ్చి ధర్మాధికారిగా చేరుకున్నాడు. అసలు ఈయన అక్కడ ఏమి చేసినాడు అనేది, ఈయన సదస్యత్వం ఎప్పుడు తీసుకున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. ధర్మాధికారిగా తీసుకుని ఇప్పుడు 6 నెలలు కాలేదు. అక్కడ ఏది డెవలప్ చేయకోకుండా డైరెక్ట్ బంజారా సమాజాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోపెడతాను అంటున్నాడు. ఫస్ట్ అక్కడ ఉన్న దేవస్థానానికి నువ్వు డెవలప్ చేయలేదు, ఆ దేవస్థానంకి ఏం చేయాలనేది కూడా ఆయన కాన్సెప్ట్ లేదు. నేను ఢిల్లీలో తిరుగుతాను, అన్ని రాజ్యాల్లో తిరిగేసి నాకు అమిత్ షా తెలుసు, నాకు నరేంద్ర మోదీ గారు తెలుసు అంటే వారిని అమిత్ షా, నరేంద్ర మోదీ గారు మా సేవాగఢ్కి ఎలా రావాలో దాని గురించి ఆలోచించాలే కానీ ఈయన డైరెక్ట్ నేనే వాళ్ళ దగ్గరకు సమాజాన్ని తీసుకుపోతానంటే ఎలా ఉంటుంది? మేడం, మేము అక్కడ ఢిల్లీలో సేవాలాల్ జయంతి చేసి ఇప్పటికీ నాకు తెలిసి 6 ఇయర్స్ నుంచి నేను అక్కడికి వెళ్ళినా. అక్కడ ఎన్ని ఏళ్ళు మేము సేవాలాల్ జయంతి అంబేద్కర్ భవనంలో చేసినామో ఓం బిర్లా గారు తప్ప వేరే ఎవరు, ఒక్కసారి అమిత్ షా గారు సెంట్రల్ మినిస్టర్ ఆయన వచ్చేసి నేను వాళ్ళ బంజారాల మనవి తీసుకుంటానని చెప్పారు, కానీ వాళ్ళు రాలేదు. బంజారా సమాజానికి ఈరోజు ఎటువంటి ఇది అక్కడ చేయాలనేది మాకు ఏదైతే కనపడలేదు. అక్కడ అప్పుడు కర్ణాటక ఎంపీగా ఉన్న ఉమేష్ జాదవ్ వాళ్ళు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అనే ఒక ఏఐబిఎస్ అనే ఒక సంఘం ఢిల్లీ వరకు తీసుకుపోయి సేవాలాల్ జయంతి చేసింది. భారతదేశంలో ప్రతి ఒక్క బంజారాలు అందరికీ తెలుసు ఢిల్లీలో బంజారా సమాజం ఉంది, ఇక్కడి నుంచి బంజారా అక్కడ పోయి సేవాలాల్ జయంతి చేస్తున్నాను. దాన్ని స్పెషల్గా శ్రీ మహారాజ్ అనేది ఢిల్లీలోనే ఎందుకు చేస్తున్నారు, సేవాగఢ్లో ఎందుకు చేయకూడదు అనేది మా ఇది.